ట్రాన్స్‌డర్మల్ ప్యాచెస్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ అందించడంలో ఒక విధానము. ట్రాన్స్‌డర్మల్ ప్యాచెస్ అంటే మీరు చూసే ఉంటారు. ఏదన్నా సెగ్గట్టు గానీ, లేదా ఒక పింపుల్ వచ్చినప్పుడు దానిపైన ఒక ప్యాచ్ లాగా ఒక మెడికేషన్ పెట్టుకుంటూ ఉంటారు. సో, దీని మెకానిజం ఏంటంటే, ఆ ప్యాచ్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టర్మ్‌గా మెడిసిన్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డైలీ ఒక పర్టిక్యులర్ టైంకి మనం తీసుకోకుండా కంటిన్యూయస్‌గా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అది కూడా తక్కువ అమౌంట్‌లో. ఒకేసారి డోస్ లెవెల్స్‌ని పెంచకుండా కొంచెం కొంచెం అమౌంట్‌లోని ఆ డ్రగ్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువగా ఎక్కడ ఇస్తూ ఉంటారంటే స్మోకింగ్ చేసేవాళ్ళు ఇన్‌కేస్ వాళ్ళు ఆపాలి అనుకుంటే గనక, ఇప్పుడు సడెన్‌గా ఆపాలంటే గనక వాళ్ళు చాలా విత్‌డ్రావల్ రియాక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ నికోటిన్ ప్యాచెస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి. కొంతమందిలో పెయిన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లాంగ్ టర్మ్‌గా అంటే పెయిన్ తగ్గాలి అంటే మాటి మాటికి మనం మోరల్‌గా టాబ్లెట్స్ తీసుకోకుండా కన్సిస్టెంట్‌గా ఆ మెడికేషన్ అందాలి అంటే గనక ట్రాన్స్‌డర్మల్ ప్యాచెస్ చాలా ఉపయోగపడతాయి. కొంతమందిలో యాంజైనా పెక్టోరిస్ వస్తుంది. యాంజైనా పెక్టోరిస్ అంటే ఏమీ కాదు. హార్ట్ పెయిన్ అనమాట. సో, ఇలాంటప్పుడు నైట్రోగ్లిజరిన్ ప్యాచెస్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. నైట్రోగ్లిజరిన్ ఏంటంటే గనక అది మన బ్లడ్ వెసల్స్ అంటే హార్ట్ యొక్క బ్లడ్ వెసల్స్‌ని డైలేట్ చేస్తుంది. అంటే కొంచెం ఎక్స్‌పాండ్ చేయడం ద్వారా ఆ యొక్క హార్ట్ మజిల్‌కి రక్త సరఫరాని పెంచుతాయన్నమాట. సో, ఈ ట్రాన్స్‌డర్మల్ ప్యాచెస్ అనేవి చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి.